హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం మేథీ పూరి. ఇది పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి 2 కప్పులు, సూజీ రవ్వ 1/2 కప్పు, మెంతుకూర 1/2 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడగా, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ఒక బౌల్ తీసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు సూజీ నూక, కొద్దిగా వాము, మిరియాల పొడి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, కరిగించిన బటర్ లేకపోతే నెయ్యిని కానీ నూనెని కానీ వేసి పూర్తిగా కలుపుకోవాలి. తరిగిన మెంతుకూరని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని 2 ఉండల్లా చేసుకోవాలి. ఇలా 2 ఉండలు చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకుని కొద్దిగా పిండి చల్లుకుని చపాతీల్లో ఒత్తుకోవాలి. మెంతుకూర కొద్దిగా చేదుగా ఉంటుంది. మెంతులు కూడా అంతే చేదుగా ఉంటాయి, మనకు తెలిసిందే కదా. కానీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామూలుగా తినలేని వాళ్ళు ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఏదైనా కటర్తో లేదా ఒక గ్లాస్ కానీ చిన్న మూతని కానీ తీసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసి పక్కన పెట్టుకున్న పూరీలను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. పూరీలని 2 వైపులో తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇందులో మనం సూజీ వాడడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మేథీ పూరి రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్మా కిచెన్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ బెల్ ఐకాన్.